పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో 2020 ఇయర్‌లో ఏం జరిగింది? పిఎంసిలో ఎలాంటి డెవలప్‌మెంట్స్ జరిగాయి? మరి పత్రి సార్ ఏ విధంగా మరి దీనికన్నిటికి గైడెన్స్ ఇచ్చారు? మరి ఎంతో అభివృద్ధి వైపు పిఎంసి పరుగులు తీసింది. మరి ఇప్పుడు 2021 ఇయర్‌లో ఏం జరిగింది? అలాగే పత్రి సార్ ఒక గైడెన్స్‌లో మరి పిఎంసి ఎలాంటి అభివృద్ధి చెందింది, మరి ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగాయి, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. మనం లాస్ట్ ఎపిసోడ్లో 2020లో మరి ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పారు. అలాగే 2020లోనే శాటిలైట్ రావడం, మరి 24/7 మనం టీవీలోకి మన ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనం 2021 ఇయర్కి వద్దాం. 2021 ఇయర్లో మరి ఎలాంటి అభివృద్ధి పిఎంసిలో జరిగింది? పత్రి సార్ ఒక గైడెన్స్లో మరి ఎలాంటి ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టారు, మరి ఏమేమి జరిగింది అని అంశాలపైన విపులీకరించి చెప్తారా? 2021 అన్నది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే 2020లో మనం శాటిలైట్ చేసుకున్నాం. Hmm. అంటే ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని ఇప్పుడు నందా సార్ యొక్క హిమాలయాస్ ఎపిసోడ్స్ మనకు 2021లో వచ్చాయి. చాలా సూపర్ హిట్ అయ్యాయి. చాలా సూపర్ హిట్ అవి. ఎందుకంటే శాటిలైట్లో మనం కంటెంట్ చేసుకున్నాం. ఎస్. అండ్ అప్పట్లో కొత్తగా చందర్ వచ్చాడు. సో దాని యొక్క వర్క్ చాలా అద్భుతంగా జరిగింది. 2021లో క్వాలిటీకి పెద్దపీట వేసాం. ఎస్. పీక్స్లో చూసాం దాన్ని. మనకు కావాల్సిన వనరులన్నీ మన దగ్గర ఉన్నాయి. అప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఎస్. ఇప్పుడు ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ తీసుకున్నాం. ఎస్. దాని తర్వాత ఫోర్త్ ఫ్లోర్ తీసుకున్నాం. డెవలప్మెంట్స్ అన్నీ కూడా 2021 అయిపోయింది. అల్టిమేట్ని మనం చూసాం ఎస్. 2021లో. అన్ని రకాలుగా వర్క్స్ అన్ని చాలా స్మూత్ అవుతున్నాయి, అన్ని గో ఆన్ అవుతున్నాయి. నందా సార్ ఈ మొత్తం వ్యవస్థలో ఎస్. పత్రి సార్, హనుమంతరావు సార్ బొమ్మ బోర్స్ అయితే దానికి ఒక జ్ఞానానికి విలువ ఉంటుంది కదా. ఎస్. ఆ విలువగా చెప్పుకోవచ్చు నందా సార్ని. ఎందుకంటే ఆ ఎనర్జీని ఈయన ఎంతో అద్భుతంగా ఆ ఎనర్జీతో అన్నింటినీ ఈయన చక్కగా మేనేజ్ చేసేవారు. మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి దాంట్లోనే మేనేజింగ్ అనే ఒక పదం ఉంది. అవును. చక్కగా మేనేజ్ చేసేవారు ఆయన. అన్ని వనరులు ఉన్నాయి. అన్ని వనరులను చాలా అద్భుతంగా యూజ్ చేయాలి. జస్ట్ ఆ 2021కి ముందు దీని నుంచే మళ్ళీ ఇంకో కంపెనీ స్టార్ట్ చేశారు పత్రి సార్, పిఎంసి పబ్లికేషన్స్. మనం సీతాయనం అన్నటువంటి పుస్తకాన్ని దగ్గర 35,000 కాపీలు ఫ్రీగా పంచిపెట్టాం. ఎక్సలెంట్. గీతాయనం అన్నటువంటి బుక్ను ప్రింట్ చేసాం, తులసీదళం ప్రింట్ చేసాం. ఈ యొక్క పిఎంసికి అదొక ఇంకొక అడిషనల్ కంపెనీ పిఎంసి పబ్లికేషన్స్ అన్నది. వ్యాను కొనడం, సో చక్కగా మొత్తం అన్ని ఊర్లకు దాన్ని తిప్పడం పిఎంసి పబ్లికేషన్స్ నుంచి. ఒక అద్భుతమైనటువంటి వర్క్ అంతా 2020-21 ప్రాంతంలో కని విని ఎరుగని వర్క్ అంతా జరిగింది. అండ్ మనం ఎక్స్పాన్షన్ అంతా 2021. నందా సార్లో ఒక వినూత్నమైనటువంటి కోణాన్ని చూశాను నేను. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఆయన దాదాపు ఒక 100కు పైగా ఆయన టాపిక్స్ ఇచ్చారు. 100కు పైగా. ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రవాహం మామూలు ప్రవాహం కాదు. సారే చెప్పేవాడు పత్రి సార్, ఓయమ్మ నందా ప్రవాహం మామూలు ప్రవాహం కాదని. ఆయన ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ను అవలీలగా మాట్లాడేవారు ఆయన. అండ్ అంత జ్ఞానం ఉంది ఆయన దగ్గర. అన్ని దేశాలు తిరిగారు. సో 2021 అంతా ఎంత అద్భుతమైనటువంటి ఆయన సేవలు అందించారంటే పిఎంసికి అల్టిమేట్ అది. ఆ ఇయర్కు అది అల్టిమేట్. ఒక 100% ఎనర్జీస్ ఎఫర్ట్స్ పెడితే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి అన్నదానికి ఆ ఇయర్ తార్కాణం. అట్ ది సేమ్ టైం కంపెనీ పరంగా కూడా మనం ఎంతో డెవలప్ అయ్యాం. మన కంపెనీ యొక్క ఇన్కమ్ సోర్స్, ఆ ఇన్కమ్ పెరిగినప్పుడు మనం ఒక అంటే గవర్నమెంట్ 2 డైరెక్టర్స్ని అపాయింట్ చేస్తుంది అడిషనల్ డైరెక్టర్స్గా. సో వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వాళ్ళు. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ జాయిన్ అవ్వడం, మొత్తం వ్యవస్థ అంతా ఒక్కసారిగా ఫుల్ ఫామ్లోకి వచ్చేసింది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్లోకి వచ్చింది. ఈ 2021 సంవత్సరంలోనే ఎన్నో గొప్ప మార్పులకి శ్రీకారం చుట్టాం మనం. అనేక మార్పులకి. అసలు వెనక్కి తిరిగి చూస్తే 2021కి మనం కవర్ చేసినటువంటి ప్రోగ్రామ్స్, నాట్ ఓన్లీ ధ్యాన మహాచక్రం, అప్పటి వరకు ధ్యాన మహాచక్రాన్ని ఇచ్చినటువంటి తీరు ఒకటి. మనం వచ్చిన తర్వాత దాని తీరు మారిపోయింది. దాని స్టాండర్డ్స్ పెంచేసాం. 2,
అసలు ధ్యాన మహాచక్రాన్ని చేసే పద్ధతే మార్చేసాం. స్క్రీన్లు పెట్టేసి పెద్దవి. ఎస్. సో దాని యొక్క కల్చరల్ యాక్టివిటీస్ మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎంతో కసరత్తు చేసి సో పిఎంసి ద్వారా దాని యొక్క షేపే మారిపోయింది. 2, 3 పిఎంసి అనేది ఆ కార్యక్రమాలను చాలా ఫోకస్ చేసాం. అంటే ఎంతో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు చేసేటువంటి ప్రోగ్రామ్స్కి దాని తర్వాత చేసే ప్రోగ్రామ్స్కి. ఒకప్పుడు జీతవనంలో జరిగేటువంటి ప్రోగ్రామ్కి మామూలుగా ఉండేది. మంది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరే కడతాల్లో ఎల్ఈడి పెడుతున్నారు, మనం ఎల్ఈడి పెట్టాలి. సంక్రాంతి నుంచి మొదలు పెడితే జనవరిలో వస్తుంది కదా సంక్రాంతి. జనవరి 1 జనవరిలో వచ్చే 15, 16, 16, 14, 15 వస్తుంది జనవరిలో. సంక్రాంతితో మొదలు పెడితే సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా, తర్వాత దీపావళి, దాని మధ్యలో బుద్ధ పూర్ణిమ, దానికి ముందు మేలో, దాని తర్వాత పత్రిసారు సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత దసరా శరన్నవరాత్రులు, నవంబర్ పత్రిసారు బర్త్డే సెలబ్రేషన్స్, దాని తర్వాత ధ్యాన మహాచక్రం. ఎంటైర్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మనం ఇవ్వడం మొదలు పెట్టాం. ఉగాది వచ్చేసరికి మన వశిష్ఠ గౌతమి అయిపోతుంది. దానికి సంక్రాంతి అంటే జీతవనం అయిపోతుంది. బుద్ధ పూర్ణిమ అంటే పెరుముడి వేల అయిపోతుంది. ఒక్కొక్కటి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి అంతే. శివరాత్రి అనేసరికి మళ్ళీ ప్రకృతి వేల అయిపోతుంది. దగ్గర మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ప్రకృతి వేలలో జనవరి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అనేసరికి ప్రకృతి వేల అయిపోతుంది. ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే దాని ప్రజెంటేషన్ మారిపోయింది. ఒకప్పుడు ప్రజెంటేషన్కి దాని తర్వాత ప్రజెంటేషన్ మారిపోయింది. అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ ఎప్పుడప్పుడు లైవ్లో వెళ్ళిపోయేవి, శాటిలైట్లో వెళ్ళిపోయేవి. అట్ ది సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ మన పిఎంసి యూట్యూబ్లో వెళ్ళిపోయేవి. పత్రి సారు తిరిగారు ఈ ఊర్లో, పలానా తేదీలో ఈ ఊరికి వచ్చారు, ఆ నెల అయిపోయిన తర్వాత ఆ మ్యాగజైన్ నెక్స్ట్ మంత్లో 10వ తేదీకి వెళ్తే గత నెలలో ఏం జరిగిందో మనం తెలుసుకునేటోళ్ళం. ఆ స్థితి దగ్గర నుంచి ఈ రోజు జరిగింది, ఈ రోజు లైవ్ వెళ్తోంది. అంటే పత్రిజీ ఎక్కడున్నారో లైవ్గా తెలిసిపోతుంది మనకి. అది కూడా ఏంటి పిచ్చ క్వాలిటీలో, అద్భుతమైనటువంటి క్వాలిటీలో. అండ్ పిఎంసి అన్నింటికి నిలబడుతోంది, అన్ని విషయాల్లో నిలబడుతుంది. పిఎస్ఎస్ఎంలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మరి పిఎంసి నాంది పలుకుతుంది. అంటే వాళ్ళతో పాటు మొత్తం కవరేజ్ ఇస్తుంది. ఈ ఒక్క ఇయర్లో జరిగిన ఈ యొక్క వర్క్ ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేసింది. 2021 ఫుల్ ప్లెడ్జ్డ్ ఎనర్జీతో, ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక స్ట్రెంగ్త్తో చేసాం పని అంతా. 2021లో మరి అంటే మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరి ఎంతో వర్క్స్ చేశారు. అలాగే మరి 2021లో మరి కొత్త ఎనర్జీస్ రావడం జరిగింది. 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ తీసుకున్నారు. ఇది కాకుండా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అవుతానే, లేకపోతే వేరే రకంగా వినూత్నంగా మరి పిఎంసికి అభివృద్ధికి ఏమేమి చేస్తే మంచిదని ఎలాంటి ప్రణాళికలు వేశారు, ఇవన్నీ విషయాల గురించి కొంచెం విపులీకరించి చెప్తారా? సినిమాలలో చూసేవాడిని. అంటే బోర్డు మీటింగ్స్ జరుగుతుంటాయంటే ఎప్పుడన్నా సినిమాలలో చూసేవాడిని. అత్తారింటికి దారేది సినిమాలో చూస్తే పెద్ద టేబుల్ ఉంటుంది, దానికి అటుపక్క చైర్లు ఉంటాయి. ఓకే, మధ్యలో ఇక్కడ ఒకరు కూర్చోంటారు బాసు. ఇట్లా సినిమాలో చూసిన దృశ్యాలే. ఒకసారి ఏమైందంటే ఈ యొక్క 2020 అయిపోయిన తర్వాత ఒక బోర్డు మీటింగ్ తాజ్మహల్ హోటల్లో పెట్టారు. సినిమాల్లో ఉండే సెటప్ అంతా రియల్ జీవితంలో జరుగుతోంది మన కళ్ళ ముందర. బాస్గా పత్రి సార్ ఉన్నారు, పక్కనే హనుమంతరావు సార్ ఉన్నారు, మొత్తం ఎండి నందా సార్ ఉన్నారు, డైరెక్టర్స్, ఆల్ డైరెక్టర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్తో సహా కూర్చుంటే అది ఆ చిత్రము ఇప్పటికీ మైండ్లో అట్లా నిలిచిపోయింది. అది క్వాలిటీ అంటే ఒక పరాకాష్ఠలో ఉంది. అది మేజర్ థింగ్ ఏంటంటే సారు ఆ టైంలో ఎన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారో, 1, 2 కాదు, ఎన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారో, ఎంత ఈ యొక్క ఎనర్జీని ఎంత ఎక్స్పాన్షన్ చేశారు. ఎన్నో చోట్ల మనం కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు అనిపిస్తే అప్పటికప్పుడు చేసి పడేయడమే ఎంతేగా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. స్పీడ్లో మనం దూసుకుపోతున్నాం ఆ టైంలో 2021. ఎందుకంటే కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, జర్నీనే కదా, దూసుకుపోతుంది అంతే. తర్వాత మన వెహికల్ కూడా 2020లో మారింది. 2020లో మారింది, గట్టిగా వచ్చేసింది. అప్పుడు జర్నీలు ఇంకా కంఫర్ట్ అయిపోయాయి. ఉన్న వ్యవస్థ అంతా కూడా బాగా ఫైన్ ట్యూన్ అయిపోయింది. వ్యవస్థ అంతా ఫైన్ ట్యూన్ అయిపోయింది, అందరు ట్యూన్ అయిపోయి ఉన్నారు. అద్భుతమైనటువంటి వర్క్ అది. 2021 అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ ఫామ్లో ఉంటే ఏం జరుగుతుంది అనే దానికి 2021 అనేది మైల్ స్టోన్ అది. అండ్ మేజర్గా ఇక్కడ పత్రి సార్ గురించి చెప్పుకోవాలి. ఇంత చేశారు కదా సారు, బట్ ఎక్కడ కూడా నేను చేశాను అనేది ఎక్కడా లేదు. సార్ దగ్గర నుంచి అది విశేషంగా నేర్చుకున్న సంవత్సరం అది.
ఎస్. ఇది నేను చేశాను అనేది ఎప్పుడూ లేదు. ప్రకృతి చేయించుకుంది, దానికి ఏం అవసరమో అని చెప్పారు సారు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఎంటైర్ నా పర్సెప్షన్ని మార్చేసింది. మన ద్వారా అవుతుంది అనేసి అనుకుని ఎప్పుడు ప్రొసీడ్ అవ్వాలని అనుకోవాలంటారా మనం కూడా? అంటే దానికి ముందు అలా లేదు కదా. అవును. ఇది మనం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. ఎస్. మనం చేస్తున్నాము అనేటువంటి స్థితి నుంచి 2021లో వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, ఇది మన ద్వారా జరిపింపబడుతోంది. ప్రకృతి మన ద్వారా చేయించుకుంటోంది. ఓకే. యాక్చువల్‌గా ఏమవుతుందంటే సార్, కర్మయోగంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, కర్మయోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అద్భుతంగా ఎదుగుతారు. ఓకే. ఒక పని చేసినప్పుడు దాంట్లో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఏ పని చేయకపోతే ఈ జన్మకు కాదు 100 జన్మలెత్తినా నువ్వు నేర్చుకోలేవు, ఎదగలేవు. అవును. ఎప్పుడైతే మనం ఒక వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతామో, ఆ వర్క్‌లో మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండకూడదు, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ ఒకరు చెప్తే వచ్చేటివి కాదు ఇవన్నీ. ఎస్. నీకు బుక్కులు తీసుకొని ఒక 100 జన్మలు బోధించినా అది రాదు. ప్రాక్టికాలిటీ లేకపోతే ఎప్పటికీ రాదు. అంతే. ఇప్పుడు 100 పుస్తకాలు సైకిల్ ఎలా తొక్కాలా అనేది నువ్వు చదివితే నీకు సైకిల్ తొక్కడం రాదు. అవును. సైకిల్ తీసుకోవాలా, తొక్కాలంతే. అదే వస్తది. అంతే. ఇప్పుడు ఆ స్టైల్ అనమాట. ఓకే. పడతావు 2, 3 సార్లు. తర్వాత లేచిపోతావు. ఒకసారి వచ్చిన తర్వాత ఇంక కింద పడేది ఉండదు. అవును. ఒక ఆత్మ విశేషంగా ఎదగాలన్నప్పుడు విశేషంగా కర్మయోగంలో ఉండాల. ఎస్. అది 2021లో బాగా అర్థమైంది. విశేషమైనటువంటి కర్మయోగం అంతా 2020, 2021 వీక్స్‌లో జరిగింది. ఎస్. రాజమండ్రిలో దివాన్జీ గారి ఇంట్లో ఓకే. చాలా వామిటింగ్స్ అవుతున్నాయి. ఎండ దెబ్బ పడింది నాకు. విపరీతమైన వామిటింగ్స్. ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. స్పృహ లేదు, అసలు పడిపోయా ఒక 2 గంటలు అట్లా. దాని తర్వాత కానీ కోలుకోలేదు. ఓకే. ఒక పీక్స్‌ని చూసాం. అంటే వర్క్ చేయడంలో ఉండేటువంటి పీక్స్‌ని 2020లో చూసాం. 2021లో లెర్నింగ్స్ చేసినప్పుడు, ఒక వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ చేసిన గర్వం అనేది ఉంటుంది మనిషికి. అది పనికిరాదు. అహంకారం కానీ, గర్వం కానీ, నెగిటివ్‌గా ఆస్పెక్ట్‌లో నేను చెప్తున్నా. పాజిటివ్‌గా ఉండే గర్వం ఎప్పుడు మంచిదే. నెగిటివ్ ఆస్పెక్ట్‌లో చెప్తున్నా. ఇది ఎప్పుడు ఉండకూడదు. ఇది మన పతనానికి కారణం అవుతుంది. ఈ 2020 చాలామంది డబ్బులు రాగానే వాళ్ళ పతనం వాళ్ళే కొని తెచ్చుకుంటారు. కారణం ఏంటంటే తెలియకుండానే ఆవహించేస్తాయి. అవి పక్కనే ఉంటాయి ఇవి, లెఫ్ట్ టు రైట్‌కి. సో ఎప్పుడైతే దాని బారిన మనం పడతామో మన పతనాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో దాంతో మనం కేర్ తీసుకోవాలి. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనము ఒక మాధ్యమంగా ఉన్నాము. ఎంతో నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇది జరిపింపబడుతోంది మన ద్వారా. అది జరగడానికి మనం ఎన్నుకోబడ్డాం. ఈ యొక్క ఎరుక మన లోపల ఎప్పుడైతే ఉంటుందో మనకి కింద పడడానికి అవకాశం లేదు. కర్మయోగంలో ఒక మనిషి ఆ యొక్క వాళ్ళ యొక్క స్థాయి, స్థితి అన్నీ చాలా అద్భుతంగా ఎదుగుతాయి. ఎదిగే వాడికి ఎప్పుడు టెస్టులు ఉంటాయి. అలా 2021లో భయంకరమైన టెస్టులు వచ్చాయి నాకు. మామూలు టెస్టులు కాదు. సో ఆ టెస్టులన్నింటిలో పాస్ అవడానికి కారణం పత్రి సార్. ఆ టెస్టులన్నింటిలో ముందుకు రావడానికి కారణం పత్రి సార్. ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ ఎప్పటికప్పుడు ఆయన సరి చేసేవాడు. ఎక్కడ తెలిసి తెలియక కొంచెం తేడా బిహేవియర్ ఉన్నా వెంటనే వార్న్ చేసేవాడు సారు. పర్సనల్గా అది నా విషయంలో. ఓకే. కానీ ఓవరాల్ పిఎంసి విషయంలో మాత్రం ఒక అల్టిమేట్ ఇయర్ ఇది 2021. ఎస్ ఆనంద్ గారు, 2021లో పిఎంసి యాక్టివిటీస్ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి పత్రిజీ ఒక ఆధ్వర్యంలో మరి పిఎంసి ఎన్నో కొత్త కొత్త వినూతమైన ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చింది. ఎంతో అద్భుతంగా జరుగుతోంది. అలాగే ఫైనాన్స్ కూడా ఏమీ కొదవి లేదు. ఎందుకంటే షేర్స్లో చాలా మేము అనుకున్నవలసిన ఆ అమౌంట్ అది వచ్చేసింది. చాలా అన్నీ అద్భుతంగా జరుగుతున్న తరుణంలో సెప్టెంబర్ 5, 2021లో మరి అప్పుడు పిఎంసికి ఎండీగా ఉన్న మరి సార్ బాడీ వెకేట్ చేశారు. నందప్రసాద్ గారు బాడీ వెకేట్ చేశారు. సో అలాంటి తరుణంలో మరి పిఎంసిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మరి మీ అందరికీ కూడా మరి ఒక చిన్న షాక్ కింద అయిందా? ఏం జరిగిందో ఆ ఒక అంశం చెప్తారా? 18, 19, 20, ఎస్ 21 4 సంవత్సరాలు రెయ్యింబవళ్ళు తేడా లేకుండా కష్టపడితే ఒక స్థితికి వచ్చింది. దాని ఫ్రూట్స్ స్టార్ట్ అయినటువంటి ఇయర్ 2021 యాక్చువల్గా. ఓకే. శ్రమ అంతా అయిపోయింది, దాని ఫ్రూట్ వచ్చేటువంటి టైం అది. కరెక్ట్గా అట్లాంటి టైంలో నందా సార్ బాడీ వెకేట్ చేశారు. 2021 సెప్టెంబర్ 5 ఆయన బాడీ వెకేట్ చేశారు. అంటే చిన్న షాక్ కాదు, అది చాలా పెద్ద షాక్. అది ఆయన బాడీ వెకేట్ చేస్తాడు అనేది అంత అంటే హెల్దీగా ఉన్నాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా జరిగేసరికి ఎవరో పెద్ద వయసు ఉంది,
హెల్త్ బాగాలేదు, కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు, ఎస్ బాడీ వేకెట్ చేశారంటే అది వేరే విషయం. దానికంటే మెంటల్లీ ప్రిపేర్డ్ అయి ఉంటాం. మెంటల్లీ ప్రిపేర్. ఈయన చాలా హెల్తీగా ఉన్నారు, మంచి బ్రహ్మాండంగా అన్ని బాధ్యతలన్నీ తీసుకుని మన పిఎంసీని చాలా ముందుగా తీసుకెళ్తున్నారు. యా అలాంటి తరుణంలో ఇలాంటి షాక్ రావడం అన్నది యా చాలా ఇబ్బందికరమైన అనిపించిందా మీకు? యా అంటే కలిసి ఉన్నాం కదా. ఎస్ ఇప్పుడు బాండ్ ఎట్లుంటుందంటే, కలిసి ఉన్నప్పుడు ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి మనుషుల మధ్య. అవును. అవి ఒక్కసారిగా చెల్లాచెదురైపోయాయి అవన్నీ. చనిపోతాడు అన్నది కనీసం ఊహించలేకపోయాం. అవును. ఒక పెద్ద షాక్ అది అందరికీ. నాట్ ఓన్లీ మీ పత్రి సార్కైనా, నవకాంత్కైనా, బాలకృష్ణ సార్కైనా, ఉన్న డైరెక్టర్లందరికీ అందరికీ ఒక పెద్ద షాక్ అది. ఎస్ యాక్చువల్గా అది లైఫ్లో ఒక షిఫ్ట్ నాకు. 18, 19, 20 ఇద్దరం కొట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు ఏదో ఒకటి మా ఇద్దరి మధ్య గొడవ ఉండేది. అంటే అభివృద్ధిని ఎలా తీసుకెళ్ళాలి, పిఎంసీకి అభివృద్ధి ఎలా చేయాలనే మీరు మాట్లాడుకుని ఉంటారు. ఆయన అప్పట్లో నాకు పెళ్లి కాలేదు. ఓకే. ఎప్పుడు నా పెళ్లి కాని విషయాన్ని ప్రస్తావిస్తూ ఎప్పుడు నన్ను నడిపించేటోడు. ఓకే. నా మూడు బాగున్నప్పుడు ఏం పెద్ద పట్టించుకోని కాదు. ఓకే. నా మూడు బాగాలేనప్పుడు నేను కూడా ఆయన ఏదోటి అనేవాడిని. అట్లా గిల్లి గజ్జల్లాగా ఉండేవి మా ఇద్దరికి. ఓకే. పాము మునిగేసల్లాగా ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం, ఏదో ఒకటి అనుకుంటూ అట్లా. ఓకే. సరదాగా. దాని వెనుక ఒక తెలియని ఒక ప్రేమ అని చెప్పచ్చా? ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. నా పట్ల ఆయనకి చాలా కన్సర్న్ ఉంది ఆయనకి. 3 సంవత్సరాలు నేను ఎప్పుడు అది రియలైజ్ అవ్వలేదు. ఓకే. 2021లో రియలైజ్ అయ్యా. షేర్లు అయిపోయిన తర్వాత మామూలుగానే కలుస్తూ ఉంటాం. నేను నవకాంత్, నందా సార్ కలుస్తూ ఉంటాం. ఓకే. కలుస్తున్నప్పుడు మామూలుగా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి మాకు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా. నందా సార్ చెప్పేవాళ్ళు ఈ విషయాలు, ఆ విషయాలు, ఇవి అవి అని చెప్తా ఉంటారు ఆయన. మేము వింటూ ఉంటాం. వచ్చిన ఆలోచనలు కానీ ఏవైనా ఆయనతో పంచుకుంటుంటాం. ఒకసారి ఏమైందంటే, నేను ఇంటికాడున్నా. 3 రోజులు నేను ఆఫీస్కి రాను బాబాయ్, నాకు పని ఉంది, మీరు చూసుకోండి, నేను వచ్చి మళ్ళీ తర్వాత జాయిన్ అవుతా అని చెప్పా. ఓకే. ఇంటికాడ ఉన్న పనులు చూస్తా ఉన్నాను నేను. ఓ రోజు ఈవినింగ్ ఫోన్ చేశాడు. నానా ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే ఏం లేదు బాబాయ్, ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పాను కదా, చేపిస్తున్నాను అని చెప్పా. ఒకసారి రాకూడదరా, మార్నింగ్ ఒకసారి వచ్చి పోరా అన్నాడు. చెప్పాను కదా నీకు 3 రోజులు రానని, నువ్వు అన్ని ఇట్లా పనులు చేస్తుంటావు అని చెప్పేసి నేను కొంచెం మాట్లాడుతున్నా. ఓకే. చెప్పాడు, అది కాదురా, ఆఫీస్కి రమ్మని ఎవరు చెప్పారు నిన్ను, ఒకసారి వచ్చిపో రూమ్ దగ్గరికి అన్నాడు. ఇప్పుడు నీకేమన్నా పిచ్చా ఏమన్నా, నేను ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నావు, అనవసరంగా టైం వేస్ట్, అంత దూరం వచ్చిపోయి రూమ్ కాడికి వచ్చిపోయి నీ రూమ్ కాడికి వచ్చి చేసేదే ఉంది, చెప్పేది చెప్తావు ఫోన్లో అని నేను అంటున్నా. ఆయన కన్సర్న్ నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఓకే. అట్లా కాదురా, 2 రోజులు అయింది కదరా, ఒకసారి వచ్చిపో అని చెప్పాడు. అప్పుడు నేను సైలెంట్ అయిపోయినా. సరే ఫోన్ పెట్టే వస్తున్నానులే అని చెప్పేసి వచ్చి, నాకు ఆయన చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓకే. వెజిటబుల్స్ అన్ని వేసి చేస్తాడు. ఆయన ఎప్పుడు క్యారీ తెచ్చుకుంటాడు. ఆయన క్యారీ అంతా నేను తినేస్తుంటా. ఇప్పుడు ఏమనేటోడు కాదు, అరే నా క్యారీ తిన్నావే ఇప్పుడు అంటే. ఇంకోటి ఏమి బాగుంది అనుకో, కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేటోడిని. ఓకే. చెప్పేటోడు క్యారీని, ఒరే తింటే తింటివి కానీ నాకు కొంచెం వదిలేసి తినరా, ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నా నేను అని చెప్పేటోడు. నేను మొత్తం తినేటోడిని. మన ఆఫీస్లో ఉండే భోజనం ఆయన తినేటోడు. ఓకే. ఆ రోజు ఆయన దగ్గరికి రావడం, సో ఆయన చేసిన బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ తినడం, తర్వాత కాసేపు కబుర్లు లేపి వెళ్ళిపోయినా. ఆ టైంలో నా లోపల ఏదో జరిగింది సార్. ఓకే. కోపంగా ఉంటారు, కోపంగా ఉన్నప్పుడు మనం ఆ ప్రేమను అర్థం చేసుకోలేము యాక్చువల్గా. అవునవును, కరెక్టే. ఆయనకి నా పట్ల అంత ప్రేమ ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంత కన్సర్న్ ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఫస్ట్ టైం రియలైజ్ అయింది 2021లో. అయ్యో. అప్పటి వరకు రియలైజ్ అవ్వలే. నేను తర్వాత వెనక్కి చూస్తే ఆయనకి ఏ పర్సనల్గా ఏ వర్క్ ఉన్నా వెంటనే నాతో మాట్లాడేవాడు. అంటే వాట్ ఎవర్ చేయగలిగేది, ఎప్పుడు ఏది చేయగలను అది బెస్ట్ ఎప్పుడు చేస్తూ వచ్చాం, అది వేరే విషయం. ఓకే. అంటే ఏదున్నా చెప్పేవాడు ఆయన, పర్సనల్గా తీసుకునేవాడు. ఈవెన్ నవకాంత్ ఉన్నాడు, పక్కనే ఉంటాడు కదా, మీ ఇద్దరం పక్కనే ఉంటాం కదా, ఎంతో మంది ఉంటారు. ఎవరితో షేర్ చేయను అని నాతో షేర్ చేసేవాడు ఆయన. లేలే బాబాయ్ అని సెట్ అయిపోతావు, ఎందుకంత ఆలోచిస్తావు, లైట్ తీసుకో, ఆయన నీకు నేను చెప్పేంత ఏముంది, నువ్వే అందరికి చెప్తుంటావు, ఇట్లా మామూలుగా మాట్లాడేవాళ్ళం. అవును. అంటే 3 సంవత్సరాలు ఆయన లోపల ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకోలేకపోయా. ఆయన పైనకి చాలా కఠినంగా మాట్లాడతాడు, చాలా గట్టిగా మాట్లాడతాడు, పని రాక్షసుడు ఆయన. తర్వాత నందా సార్ మల్టీ టాస్కర్. ఆయన ఎంత అద్భుతమైనటువంటి మల్టీ టాస్కర్ అంటే, ఈ భూమండలం మీద పత్రి సార్ తర్వాత ఎవరైనా మల్టీ టాస్కర్ ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ నందా సార్.
నందా సార్ తర్వాతనే ఇంకెవరైనా, ఓకే. దానికి ముందు లేరు మళ్ళా. ఆయన ఒకటి రాస్తూ ఉంటాడు, ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఓకే. సేమ్ టైం చెప్తున్నా నేను. రాస్తుంటాడు, ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఓకే, రెండు పనులు. ఎస్. కంప్యూటర్ వాడుతుంటాడు, టక్క 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 చూసుకుంటుంటాడు. మళ్ళా 3 ఎదురుగా వస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పి వాళ్ళని పంపించేస్తుంటాడు. అట్లే 4 నెక్స్ట్ చేయాల్సిన పనులకు శ్రీకారం చుడతా ఉంటాడు. 5 ఎస్. ఆల్రెడీ వర్క్ చెప్పిన వాళ్ళందరికీ ఆ వర్క్ను మళ్ళీ చెక్ చేస్తుంటాడు మధ్యలో పోయి. ఏకకాలంలో అనేక పనులను చేసేటువంటి మల్టీ టాస్కర్. పత్రి సార్ తర్వాత అలాంటి వ్యక్తిని నేను నందా సార్ని చూశాను. అందులోనూ అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. మళ్ళా పర్ఫెక్షనిస్ట్, ఎస్. ఎట్లా పడితే అట్లా చేయడు, చాలా పర్ఫెక్షనిస్ట్. ఏకకాలంలో అన్ని పనులు చేసేటప్పుడు తప్పులు దొరుకుతాయి. యాక్చువల్గా అవును, తప్పులు దొరలవు ఆయన చేస్తే. వెరీ గుడ్. ఎనర్జీ పర్సన్ ఆయన. ఆయన్ని మిస్ అవ్వడం అనేది చాలా ఒక పెద్ద షాక్, అందరికీ షాక్. మొత్తం ఎంటైర్ ఆఫీస్ అంతా అందరూ ఏడవడమే, ఎస్. ఒకరు కాదు, అందరూ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎస్. ఎందుకంటే ఆ బాండ్ అట్లా ఉండేది. అందరితో ప్రతి ఒక్కళ్ళతో జోకులు వేసుకుంటూ ఉంటాడు ఆయన. నేను ఎండీని, నేను మీకు బాస్ని, నేను చెప్పినట్లు చేయాలా, ఇట్లాంటి థింగ్స్ ఉండవు ఆయనకు. ఆయన చాలా జోవియల్గా ఉంటాడు. ఓకే. ఒకసారి నేను నవకాంత్ నందా సార్ ఇదే రూమ్లో కూర్చున్నాం పక్కన. ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నాకు జీతం పెంచండి సార్ అని. ఏం చెప్తాడని నేను చూస్తా, నాకు కూడా జీతం పెంచండి రా అని అతనికి చెప్తున్నాడు. వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాల. మీరే కదా సార్ ఎండి, మీరే కదా సార్ శాలరీ పెంచాలి నాకు, మీకు నేను ఎట్లా శాలరీ పెంచుతాను సార్ అని అతను అంటాడు. నీ బాధ వినడానికి నేనున్నా, నా బాధ వినడానికి ఎవరున్నారా, ఎట్లరా ఇట్లయితే, నీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు సరే నేను వింటున్నా, మరి నా గురించి ఎవర్రా వినాలి చెప్పు, నాకు కూడా పెంచమని చెప్పండి రా శాలరీ. వచ్చినోనికి ఇది చెప్పాడు. ఓకే. అతను వాడు వచ్చిన పని మర్చిపోయి నవ్వుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. అంత జోవియల్గా ఉంటాడు. తర్వాత అది ఎలాగో అవుతుంది, అది వేరే విషయం. మనుషుల్ని అంత కలుపుకుపోయేటాడు. ఎప్పుడు ఒక వర్క్ దగ్గర ఒకటే ఆయన, ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. అంటే సీరియస్ అయితే కూడా అంతే సీరియస్ అవుతాడు వర్క్ దగ్గర. కానీ రిమైన్ టైంలో మళ్ళీ చాలా జోవియల్గా ఉంటారు. అంత పిచ్చ లైట్గా ఉంటారు. ఆయన దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవాలో చెప్పనలవి కాదు. ఆయన డెత్ని ఆయన చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు మాతో. మన నవకాంత్, నేను, బాలకృష్ణ సార్ ఉన్నప్పుడు, సార్ ఈ ట్యాబ్లెట్ ఏందో తెలుసా అని చూపించాడు ఒకసారి బ్యాగ్లోంచి తీసి. ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే ఇది 1 గంట పని చేస్తుంది సార్ సేవ్ చేయడానికి, ఈ మధ్యకాలంలో నాకు తేడా చేస్తుంది సార్ అని చెప్పాడు. నేను అప్పుడే కొంచెం అలర్ట్ అయిపోయా, బాబాయ్ మరీ అంత సీరియస్గా ఉందని ఈ పరిస్థితి అంటే, లేదురా ఏదో తేడా చేస్తుందిరా నాకు అని చెప్పాడు. అంటే ఆల్రెడీ ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. సో దాని తగ్గట్లు ఏదో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనుకున్నాం తప్ప, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా జరుగుతుందని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఇంకోటి ఏం చెప్పేవాడంటే, ఆయన ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఒక ఆయన పరిచయం అయ్యాడు, చక్కగా అన్ని జ్యూసులది ఏదో వాళ్ళు గైడ్ చేస్తున్నారు, న్యాచురోపతిది ఏదో అవుతోంది, ఆయుర్వేదంది, చాలా బాగా నా హెల్త్ సెట్ అయిందని చెప్పేవాడు. చెప్తే అంతకంటే ఆనందం ఏముంది బాబాయ్, ఇన్నాళ్ళు టెన్షన్ పడ్డాం చాలా, ఇప్పుడన్నా ప్రశాంతంగా పని చేసుకుందాం అని చెప్పుకునేవాళ్ళం. సో వన్ ఫైన్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ బాబాయ్కి ఇలా జరిగింది అనేది చెప్పగానే టక్కన వచ్చేసాం. అది హాస్పిటల్లో జాయిన్ చేయడం, మళ్ళీ తర్వాత మింద మింద అన్నీ జస్ట్ 2-3 డేస్లో మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయింది. ఒక ఒక పెద్ద షాక్ ఇది చెప్పడానికి, అంటే ఎక్స్ప్రెస్ చేయలేం కొన్ని విషయాల్ని. అంటే ఏమి ఒకలాంటి వాయిడ్ అని చెప్పచ్చా, వాయిడ్ కానీ, లేకపోతే ఉన్నప్పుడేమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏదో టైం పాస్ చేసాం సరదాగా, అది దాని వాల్యూ ఉన్నప్పుడు తెలియదు. అట్లాంటి మనిషి లేడు కదా మళ్ళీ లైఫ్లో. నందా సార్ అనేటువంటి ఎనర్జీకి ఈ భూమి మీద ఆల్టర్నేట్ లేదు. ఆయన ప్లేస్లో ఇంకొకరు రావచ్చు కాక, బట్ నందా సార్ ఈజ్ నందా సార్. ఎన్ని సేవలు అందించారు పిఎంసికి, ఎంత నిలబడ్డాడు, ఎన్ని తిట్లు తిట్టించుకున్నాడు, ఆయన ఫేస్ చేశాడో పిఎంసిలో ఎవరికి తెలియదు చాలా విషయాలు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ప్రతి ఇంట్లో కూడా కిచెన్ రూమ్ అనే ఒకటి ఉంటుంది, తెలుసు కదా కిచెన్ రూమ్ అంటే. రాత్రి ఫుడ్ అంతా వండిన తర్వాత దాని చెత్త అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి, కిచెన్ రూమ్ లో ఒక డస్ట్బిన్ లో ఉంటుంది. అంటే అది ఎవరికి కనబడకుండా ఒక ఫ్రేమ్స్ చేసింటారు అందరూ, ఇంట్లో కబోర్డ్స్ చేయించుకుంటారు కదా, ఆ లోపల పెట్టింటారు. పొద్దున్నే చెత్త వాళ్ళు వచ్చి ఆ చెత్తను తీసుకెళ్లిపోతారు, చెత్త అంటూ ఉంది కదా అక్కడ. అట్లానే పిఎంసిలో కూడా ఒక కిచెన్ రూమ్ అనేది ఉంది. ఆ కిచెన్ రూమ్ లో డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్ లో చెత్త ఉంటుంది, కానీ కనబడకుండా ఫ్రేమ్ లో ఉంటుంది అంతే. అది దానికి పైన కబోర్డ్స్ చేసింటారు అంతే. ఒక విభాగం అనేది
ప్రతి కంపెనీలో ఒక కిచెన్ అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఎస్. ఆ కిచెన్ అనేటువంటి వ్యవస్థలో మనం యూజ్ చేయడానికి, అది తినడానికి యూజ్ చేసినటువంటి వెజిటబుల్స్ యొక్క మొత్తం రెసిడ్యూయల్స్ అని. దాని యొక్క థింగ్స్ అన్నీ Hmm. ఆ చెత్తబుట్టలో ఉంటాయి. అవి స్మెల్ వస్తుంటాయి. ఎస్. అది కామన్. Hmm. నందా సార్ విషయంలో ఎంత అట్లాంటివి ఎన్ని జరిగింటాయో. ఇల్లంతా అద్భుతంగా చూపిస్తారు. ఇది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది హాలు, ఇది ఇట్లా ఇట్లా అని చెప్పేసి. తర్వాత కిచెన్ బాగుంటే చూపిస్తారు. ఏమన్నా దాంట్లో చెత్త ఉందంటే తర్వాత దానిలోని పైన చూపిస్తారు. అవునవును, కరెక్ట్. ప్రతి ఇంటిలో ఒక కిచెన్ ఉన్నట్లు, ఆ కిచెన్లో ఒక డస్ట్బిన్, ఆ చెత్త అంతా ఉన్నట్లు, ప్రతి కంపెనీలో ఒక కిచెన్ అనేది ఉంటుంది. ఆ కిచెన్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఆ డస్ట్బిన్ నుంచి ఒక చెత్త అనేది ఉంటుంది. ఆఫీస్లోనే ఆయనకి ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. ఆఫీస్లోనే అయ్యో. ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. ఎన్నో రకాల మాటలు పడ్డాడు ఆయన. ఎన్నో రకాలుగా ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడు. శారీరకంగా ఇబ్బంది పడ్డాడు. ఓకే. ఎన్నో రకాల విషయాలు జరిగాయి. ఇప్పుడు బయటికి అంత పాలిష్గా కనబడతా ఉంటుంది. అంతా అవునవును, కరెక్ట్. బయటికి కనబడినంత పాలిష్గా లోపల ఉండదు ఎప్పుడు. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. తన బాధ్యతను మాత్రం ఎప్పుడు వదలలేదు. ఎస్. చివరి క్షణం వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ యాన్యువల్ రిపోర్ట్ చేయడానికైనా, అప్పుడు అది చేయాలంటే దాని నాలెడ్జ్ ఆయనకే ఉంది. దానికోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో చెప్పనలే కాదు. ఇద్దరి పిల్లల చదువు కోసం ఇంటి దగ్గర అంతా వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడ్డారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళు హాయిగా ఉండాలి. సో ఆయన ది బెస్ట్ ఆయన చేశాడు సార్. ఈజ్ ద బెస్ట్ మాస్టర్. అద్భుతం. ఆయన ఒక అద్భుతం. ఈ భూమి మీద ఆయన లాంటి మనిషి మనం చూడలేం. ఆయనే అంటే ఎంత సీరియస్ విషయాన్నైనా అంత జోవియల్గా మాట్లాడడం, ఎంత పెద్ద సీరియస్ మ్యాటర్లో అయినా దాన్ని చతురత పుట్టించడం. మైక్ పట్టుకుంటే నందాసార్ పట్టుకోవాలి, స్టేజ్ ఉంటే అది నందాసార్తోనే స్టేజ్ ఉండాలా అనేటువంటి స్థాయికి ఆయన తెచ్చుకున్నాడంటే, ఒకవైపు పత్రిసార్కు సెక్రటరీ, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్కు ఇన్ఛార్జు, ఒకవైపు పిరమిడ్ పార్టీకి సెక్రటరీ, ఒకవైపు పిఎంసికి మేనేజింగ్ డైరెక్టరు, మొత్తం ఎంటైర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఒక్క ఫోన్ కాల్తో ఆయన రెస్పాండ్ అయిపోతాడు. అట్లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు. ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలే. యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు పిఎంసిలో. ఆయన పోయిన తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది పిఎంసిలో. అసలు అదంటూ ఒకటి ఉంది అని తెలియకుండా చేసినాడు ఆయన. అన్ని సేవలు అందించాడు. దాన్ని పూడ్చడానికి ఎంతో కాలం పట్టింది యాక్చువల్గా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నందాసార్. అటువంటి నందాసార్ని తన నందిగా, శివుడికి నంది ఎలాగుంటుందో పత్రిసార్కి నంది నందాసార్. అలా నందాసార్ని పత్రిసార్ సృష్టించుకున్నారు. ఆయనతో ఇన్ని రకాల లోక కళ్యాణమైనటువంటి పనులు చేయించారు పత్రిసార్. ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా 2021లో మరి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, అలాగే నందా సార్ గురించి ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు. మరి ఎన్నో తెలియని కోణాల నుంచి మీరు ఈ 2021 ఇయర్లో మన నందా సార్ గురించి, పిఎంసి గురించి ఎన్నో విషయాలు విపులీకరించి చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.